పర్వాలేదు డోడో, నీ స్టాల్ చూడ్డానికి అద్భుతంగా ఉంది. అదేంటి డోడో, ఇప్పుడు నువ్వు చేసిన స్టాల్ ని ఒకే మాటలో చెప్పాలంటే ఆసమ్. థ్యాంక్ యూ ట్వింకిల్ అండ్ కికో, మీ ఇద్దరు బ్యానర్స్ కూడా సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ డోడో. థ్యాంక్ యూ డోడో. ఎంతో అద్భుతంగా ఉంది కదా. పిల్లలందరూ కలిసి గ్రీన్ దీపావళిని జరుపుకోవాలనుకుంటున్నారు. ఈ సంవత్సరం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈకో క్రాకర్స్ తో మనం 0% పొల్యూషన్ దివాళీ సెలబ్రేట్ చేస్తాం. 0 కాదు, 00 పొల్యూషన్ ఫ్రీ దివాళీని సెలబ్రేట్ చేద్దాం. నేను ఏదైనా తింటాను. ఓరే నాయనో, బర్గర్స్ కూడా ఎప్పుడు గాలి అయిపోయిందే. నేను ఇప్పుడే వెళ్ళి కొట్టుకు వెళ్ళి తీసుకొస్తాను. ఓకే డోడో, మేము నీకోసం ఇక్కడ వెయిట్ చేస్తాం. ఇంకో స్టాల్ పని కూడా మిగిలింది. నేను వెళ్ళి త్వరగా వచ్చేస్తాను. ఎవరో ఈ అందమైన భూచక్రాన్ని వదిలేసి వెళ్ళిపోయినట్టున్నారు. ఇది నా కోసమే ఎదురు చూస్తున్నట్టుంది. బారూద్ ఇక్కడ పెద్ద బ్లాస్ట్ చేస్తాడు. ఆ తర్వాత ఎవరు ఈకో పటాసులు కాల్చలేరు. R7 బ్లింక్ అవుతోంది, కానీ ఇక్కడ అన్ని నార్మల్ గానేగా ఉన్నాయి. కానీ డోడో ఎక్కడా? సరే రా ట్వింకిల్, మనం వెళ్ళి వెతికి చూద్దాం. ఈ టోనీ ఇంకా రోల్ నంబర్ 420 డోడోని ఇందులోనే ఇరికించినట్టున్నారు. ఈ రోజు నేను టోనీ దగ్గర అడగబోతున్నాను. కిక్కో, రోల్ నెంబర్ 4 ని 20 ని నువ్వు అసలేం చేసావో చెప్పు. ఏంటి రోల్ నంబర్ 420యా? చెప్తావా లేదా? నువ్వు వాళ్ళని ఏం చేసావో చెప్పు. వాళ్ళు ఎక్కడికి వెళ్లారో నాకు తెలీదు. నీకు ఆ విషయం తెలియకపోతే ఇంకెవరికి తెలుసు? నేనే నిన్ను భయపెట్టడం కోసం వాళ్ళిద్దరిని నీ వెనకాల భూచక్రం వెలిగించమని పంపించాను. టోనీ, నిజంగానే మాకు తెలీదు రోల్ నెంబర్ 420 ఎక్కడున్నారనేది. ఇప్పుడు ఏమన్నావు? వాళ్ళ దగ్గర భూచక్రాన్ని నా ముందు కాల్చమన్నావా? అవును చెప్పాను. అయితే నీకు బాగా తెలిసే ఉంటుంది. వాళ్ళిద్దరిని ఎక్కడ దాచిపెట్టావో నాకు చెప్తావా లేదా? అప్పుడు రోల్ నంబర్ 420 కూడా భూచక్రాన్ని కాల్చడానికి వచ్చారు. డోడో కూడా భూచక్రం దగ్గర నుంచే మాయమైపోయాడు. అంటే 2 కేసెస్ కి ఒకే లింక్ అన్నమాట. ఏ భూచక్రం.
నేను ఇప్పుడు ఎక్కడున్నాను? రోల్ నంబర్ 420. మీరేంటి ఇక్కడ? మనం అంతా ఎలా ఇక్కడికి వచ్చాం? మీరిప్పుడు దూరంగా, చాలా దూరంగా నా ప్రపంచంలో ఉన్నారు. వారు టపాసుల ప్రపంచంలో ఉన్నారు. కానీ మమ్మల్ని ఎందుకు మీరు ఇక్కడ బంధించుచ్చారో చెప్పండి. మీరు పిల్లలైనా మీరంతా చాలా తెలివైన వాళ్ళమని అనుకుంటున్నారు కదా. గ్రీన్ దివాలి, గ్రీన్ దివాలి. మేయర్, మా అబ్బాయి కనపడడం లేదు. నా కొడుకు కనపడడం లేదు. నా కొడుకు కూడా. ఏమిటది? ఎవ్వరూ బాధపడకండి, పిల్లలు హైడ్ అండ్ సీక్ ఆడుకుంటూ ఉండుంటారు. సన్ సిటీ చాలా పెద్ద ప్రమాదంలో పడబోతోంది. ఆ ప్రమాదానికి కారణం ఈ బారూద్ అవుతాడు. అయ్యయ్యయ్యో, నువ్వెవరు? ఎక్కడి నుంచి వచ్చావు? నేను నా దగ్గర ఉన్న రంగురంగుల వస్తువులని మీ అందరికీ అమ్మడం కోసమే ఈ సన్ సిటీకి వచ్చాను. అదే అయిపోయావు. అసలే మేము చాలా టెన్షన్ లో ఉన్నాం. నువ్వేదో ప్రోడక్ట్ అమ్మడానికి వచ్చాను అన్నావు. ఈ సన్ సిటీ అంతా ఈ బారూద్ టపాసులే పేలాలి. కనుక సన్ సిటీ ప్రభుత్వం నేను అమ్మేవన్నీ ఖచ్చితంగా కొని తీరాలి. మీరు వాటిని ఖచ్చితంగా కొని తీరాల్సిందే. లేదు, పటాసు వల్ల పొల్యూషన్ ఏర్పడుతుంది. నేను పొల్యూషన్ కి వ్యతిరేకంగా మాట్లాడుతాను. అలాగే మేయర్, పిల్లలు మాయమవడానికి కారణమేమిటో తెలిసిన తరువాత మీరందరూ నేను చెప్పినట్టు చేసి తీరవలసిందే. అయ్యయ్యో, పిల్లలా? అంటే పిల్లలు మీ దగ్గరే ఉన్నారా? కాపాడండి. అవును, పిల్లలు ఈ సన్ సిటీలో ఎంతో అమూల్యమైన వాళ్ళు. అందుకే నేను ₹1,00,00,000 పెట్టుకున్నాను నా గోల్. పోయింది. 10 లక్షల రూపాయల పటాసు కోసం ₹1,00,00,000 అన్యాయంగా ఉంది. అవును మేయర్, మొత్తం ₹1,00,00,000 నువ్వు నేను చెప్పిన దానికి ఒప్పుకొని తీరాల్సిందే. అదంతా జరగదు బారూద్. టపాకాయలు పేలిస్తే పొల్యూషన్ వస్తుంది. అది చాలా తప్పు. నువ్వు తప్పుని సరిదిద్దుకుని పిల్లల్ని తిరిగి ఇచ్చేసేయ్. సారీ, రాంగ్ ఆన్సర్. ఒకవేళ నువ్వు పిల్లల్ని కాపాడాలనుకుంటే వెంటనే ₹1,00,00,000 నా దగ్గరకు తీసుకురావాల్సిందే. సన్ సిటీలో పేలతాయి ఈ బారూద్ పటాసులు. ఆ తర్వాత అందరి పని పూర్తిగా అయిపోతుంది. ఇలా చూడు కిక్కు, నాకు ఏమనిపిస్తోందంటే అతను అడిగిన డబ్బు మనం ఇచ్చేస్తేనే మంచిదనిపిస్తోంది. వద్దు మేయర్ అంకుల్, మనం ఎలాగైనా బారూద్ ని కనిపెట్టేద్దాం. ఎలా కనిపెడతావు కిక్కో? నువ్వు కనీసం నీ ఫ్రెండ్ కూడా కనిపెట్టలేకపోయావు. ఏం చేయాలో నాకు బాగా తెలుసు. అయ్యో పాపం, బారూద్ వెలిగించే చుచ్చుబుడ్డితో ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా ప్రకాశవంతం అయిపోతుంది. ఇప్పుడు కిక్కో ఏమీ చెయ్యలేక నా చేతికి చిక్కిపోయాడు. డోడో, రోల్ నంబర్ 420. ఇకో, నువ్వెలా ఇక్కడికి
వచ్చావు? అవును పిల్లలు, మీ హీరో కూడా ఇప్పుడు నా చేతిలోకి వచ్చి బాగా ఇరుక్కున్నాడు. ఇరుక్కున్నది నేను కాదు, నువ్వే. అర్థమైందా? ఈ నిమిషం నుంచి నీ కౌంట్ డౌన్ మొదలైంది. నువ్వు 8 అడుగులు వేయాలని ప్రయత్నిస్తే నేను మాత్రం తక్కువ. నేను ఏకంగా 16 అడుగులు వెయ్యగలను. ఇదిగో చూడు. దీంతో అన్నిటిని ఆపేసే బారూడ్. నేను నీకు గుణపాఠం నేర్పిస్తాను. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. నువ్వు చెప్పే మాటలు ఇక ఈ R7 కారు వినదు. ఎందుకంటే R7 మీద ఉన్నది నా గుర్తు. అరే రే, పోయింది. ఇంక మనం ఏం చేయాలి కిక్కో? ఇక నువ్వు ఏమీ చెయ్యలేవు. ఇక ఈ బారూద్ అదిరిపోయే పటాసులు పేలుస్తాడు. ఆ తర్వాత నా చేతి నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఇప్పటి వరకు నన్ను పట్టుకోవాలని ప్రయత్నించిన వాళ్ళు ఎంతో మంది ఓడిపోయారు. నేను అడిగిన డబ్బు ఈ పాటికి రెడీగా ఉండే ఉంటుంది. సూపర్ స్పీడ్ లేకుండా ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? నేను కూడా ఇన్ని టపాకాయలు దాటి వెళ్ళలేను. వేరే ఏమైనా ఆలోచించి తీరాలి. మీకేం కాలేదు కదా అంకుల్? పిల్లలు, మీరెలా ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయారు? అంకుల్, బారూద్ గ్యాస్ ని ఉపయోగించి మా అందరినీ ఇందులో బంధించేశాడు. అంకుల్, మీకు ఇందులో నుంచి బయటికి వచ్చే దారి తెలుసా? బయటకు వెళ్ళటానికి దారి నాకు తెలీదు, కానీ నువ్వు దీన్ని యూజ్ చేసుకో. థ్యాంక్ యూ అంకుల్. నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్స్ బాబు. మేము ఏదో తెలియక ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయాం. మాకు కూడా బయటకు వెళ్ళాలనే కోరిక ఉంది. ఖచ్చితంగా మీరు బయటికి వెళ్ళిపోవచ్చు, కానీ అందరితోనూ చెప్పండి. వాటర్ బాటిల్ ని ఫిల్ చేసి పెట్టమనండి. మిగతా ప్లాన్ ని నేను తర్వాత చెప్తాను. అందరూ తోయండి వెంటనే. మీ వాటర్ బాటిల్ వెంటనే ఇవ్వండి. ఇదిగో. ఇలా మట్టిని నీళ్ళని ఒకటిగా కలిపి బారూడ్ ఎక్విప్మెంట్స్ ని పాడు చేసేయండి. నాకు అర్థమయ్యింది. మీరందరూ నాతో పాటు రండి. బయటకు వెళ్లే దారి నేను చూపిస్తాను. రాకెట్ లాంటి బుర్రతో ఎత్తులు, అందువల్ల నేను సంపాదించాను ఎంతో డబ్బులు.
నా రక్తం ఇప్పుడు కుత ఉడికిపోతోంది. ఇక ఎవ్వరూ తప్పించుకోవడం అనేది జరగదు. కికు, అతని ఉంగరంలోనే ఫ్యాక్టరీ తాళం చెవి ఉంది. థ్యాంక్ యూ కికు. త్వరగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. వద్దు అంకుల్, మీరందరూ వెళ్ళిపోండి. నేను నా బెస్ట్ ఫ్రెండ్ ని కాపాడాలి. మేమందరూ మట్టిని నీళ్ళని కలిపి నీ ఎక్విప్మెంట్స్ అన్నిటినీ పాడు చేసేసాం. ఇప్పుడు నీకు మంచిదేదో తెలుసా? మర్యాదగా నా డబ్బుల్ని R7 ని తిరిగిచ్చేసాయి. కికో, R7 కోసం నువ్వు ఎన్నో పాట్లు పడాలి. ఎందుకంటే నీ R7 అదుగో నా స్కై బలూన్ పైన ఉంది. ఇలా చూడండి, ప్లాన్ బి కి టైం వచ్చేసింది. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. కికో, నువ్వు చాలా తెలివిగా పథకం వేసి నా ఫ్యాక్టరీని సర్వనాశనం చేశావు. కానీ నువ్వు నన్ను ఎప్పటికీ పట్టుకోలేవు. ఇప్పుడే ఈ సన్ సిటీలో ఉన్న పటాసులన్నీ పేల్చేస్తాను. ఆ తర్వాత వచ్చే సంవత్సరం వచ్చి నీ అంతు చూస్తాను. సూపర్ స్పీడో, యాక్టివేట్ ఫార్ములా నంబర్ 817. ఓకే కికో.
ఏయ్! ఇంతటితో నీ ఆటలు ముగిస్తాయి బారూద్. అవునా? నువ్వు నన్ను ఏం చేస్తావు? నువ్వు నీ స్పెషల్ కిక్ తో నన్ను కొడతావా? నువ్వు నన్ను ఆ స్పెషల్ కిక్ తో కొట్టేవంటే ఓ తర్వాత ఈ నోట్లన్నీ గాల్లో ఎగిరి కాలిపోతాయి. ఇప్పుడు నాకు వేరే దారి లేదు. స్పెషల్ కిక్ ని యూజ్ చేసి తీరాలి. కాసేపు నేనే భయపడిపోయాను. ఎందుకంటే నాకు భయం లేదు. నా బెస్ట్ ఫ్రెండ్ ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తాడని నాకు తెలుసు. అందరూ చాలా విషయాల్లో గోల్మాల్ చేస్తుంటారు, కానీ నువ్వు టపాకాయల విషయంలో గోల్మాల్ చేసి సమస్యను సృష్టించావు. సార్, అంటే జాసూస్ జట్పట్ ఇప్పుడు నాతో ఏం చెప్తున్నారంటే ఐ యామ్ అండర్ అరెస్ట్. ఇంకా నయం కికో, నువ్వు అందరి పిల్లల్ని కాపాడావు, కానీ నా మొత్తం డబ్బులు పోయాయి. ఇకపై నేను ఏ షాపింగ్ చెయ్యలేననుకుంటా. ఏం చెయ్యాలో తెలియట్లేదు. మేయర్ అంకుల్, కిక్ అండ్ సూపర్ స్పీడ్ మీరిద్దరూ మళ్ళీ ఒక విషయాన్ని ప్రూవ్ చేశారు. రైట్ ఎప్పుడు రాంగ్ కంటే చాలా పవర్ఫుల్. కానీ దీపావళి రోజు టపాసులు పేల్చిపోతే థ్రిల్లే ఉండదే. ఎవరలా చెప్పారు? పొల్యూషన్ లేకుండా, జంతువుల్ని ఇబ్బంది పెట్టకుండా మనం దీపావళిని సెలబ్రేట్ చేయగలం. అలా చూడు.